ప్రైజ్ ద లార్డ్. గుంటూరు పట్టణ పరిసర ప్రాంత ప్రజలైన దేవుని పిల్లలందరికీ శుభములు క్రీస్తు పేరట తెలియజేస్తున్నాను. ప్రియులారా, కల్వరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ వారి నిర్వహణలో ప్రతి నెల 3వ మంగళవారం ఉదయం 9 గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత విడుదల ఆరాధన జరుగుతున్న సంగతి మీ అందరికీ తెలుసు. 21వ తేదీ ఉదయం 9 గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. స్థలం మీ అందరికీ తెలుసు కదండి, గుంటూరు మార్కెట్ దగ్గర వెంకటేశ్వర విజ్ఞాన మందిర్, గుంటూరు. ఇప్పటికే ఈ ఆరాధనలో పలు ప్రాంతాల నుంచి, పలు రాష్ట్రాల నుంచి, పలు పట్టణాల నుంచి, నగరాల నుంచి, అనేక గ్రామాల నుంచి తండోపతండాలుగా ప్రజలు ఈ ఆరాధనలో పాల్గొని దైవ కార్యాలు పొందుకున్నారు. ఆనాటి అపోస్తుల కాలంలో జరిగిన పరిశుద్ధాత్మ శక్తి కలిగిన కార్యాలు పొందుకుంటున్నారు. మీరు కూడా ఆశ కలిగి దేవుని కార్యాల కొరకు ఎదురు చూస్తున్నారా? రండి, ఏప్రిల్ 21వ తేదీ ఉదయం 9 గంటలకు గుంటూరు. ప్రైజ్ ద లార్డ్. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగర దేవుని పిల్లలైన మీ అందరికీ నా ప్రత్యేకమైన క్రీస్తు పేరట శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ప్రతి ఆదివారం కల్వరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ నుంచి ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఆదివారపు సాయంకాల స్వస్థత విడుదల ఆరాధన జరుగుతుంది. తార్నాక మెట్రో స్టేషన్ దగ్గర సన్మన్ హోటల్ ప్రక్కన ప్రెసిడెంట్ కన్వెన్షన్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు ఈ ఆరాధన జరుగుతుంది. ఇప్పటికే వేలాది మంది ప్రజలు తరలి వచ్చి దైవ అద్భుత కార్యాలు పొందుకుంటున్నారు, స్వస్థతలు పొందుకుంటున్నారు. బలమైన అభిషేకముతో కూడిన ఆరాధనలో పాల్గొని పరిశుద్ధాత్మలో ఆనందిస్తున్నారు. విడుదల కొరకు ప్రార్థనలు జరుగుతున్నాయి. చీకటి దురాత్మ శక్తులతో విడిచబడుతున్నారా? అద్భుతాల కొరకు ఎదురు చూస్తున్నారా? రండి, దైవ కార్యాలు పొందుకునండి. ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటలకు. మాకు అత్యంత ప్రియులైన దేవుని పిల్లలందరికీ కూడా దేవుని యొక్క ప్రశస్తమైన నామంలో మీ అందరికీ కూడా మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయం లేవగానే ప్రభుని స్తుతిస్తున్నారు కదా. అవునండి, మనమందరం కూడా ప్రభుని స్తుతించవలసిన వారమై ఉన్నాం. ఆయన నామాన్ని ఘనపరచవలసిన వారమై ఉన్నాం. ఎందుకనంటే ఆయన ఒక్కడే దేవుడు. ఆయన నిత్యము మనల్ని కాపాడుతున్నవాడు. నిత్యము నూతన కృపను మన జీవితాలకు అనుగ్రహిస్తున్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు ఒక్కడే. దేవుని బిడ్డలారా, మరి ఈ ఉదయకాలం ఆ దేవుడు నేను దర్శించాలని, నీతో మాట్లాడాలని, చక్కటి వాగ్దానం ద్వారా నేను బలపరచాలని ఆయన ఆశిస్తూ శ్రేష్టమైన వాగ్దానం ప్రభు ఇచ్చారండి. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. కీర్తనల గ్రంథము 30వ అధ్యాయము 11వ వచనం 2వ భాగాన్ని చదువుకుందాం. నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. శ్రేష్టమైన చక్కటి వాగ్దానం ప్రభు మనకిచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఈ ఉదయకాలం నీతో మాట్లాడుతున్నాడు. ప్రతి పరిస్థితి బట్టి ఏడుస్తున్నావేమో కదా. నీకున్న అప్పు బాధలు, అనారోగ్య పరిస్థితులు, అలాగే మరి భయంకరమైన రోగాలు, కుటుంబ సమస్యలు, వ్యాపారం లాస్ అయిపోయిన పరిస్థితి, నిరుద్యోగ సమస్య, బిడ్డలేని పరిస్థితి, మరి కోర్టు కేసులో జేమురాని పరిస్థితి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆధ్యాత్మికమైన జీవితంలో భయంకరమైన పోరాటం. ఈ పరిస్థితులన్నీ చూస్తూ ఉన్నప్పుడు ప్రతిరోజు నీ జీవితంలో కన్నీరే కదా, దుఃఖమే కదా, ప్రతిరోజు ఏడుస్తున్నావు కదా. అందరూ నీ స్థితిని చూసి అవమానపరుస్తూ ఉంటే, అందరూ నిన్ను హేళన చేస్తూ ఉంటే, నీ జీవితాన్ని చూసి అసహించుకుంటూ ఉంటే ప్రతిరోజు ఏడుస్తున్నావు కదా. ప్రతిరోజు కృంగిపోయిన పరిస్థితి. నా పరిస్థితులు మారవా? నా జీవితం మారదా? నా జీవితంలోకి నేను సంతోషాన్ని చూడలేనా అని ఒకవేళ కృంగిపోయిన స్థితిలో ఉన్నవేమో ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే ఈ ఉదయకాలం
దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నాడు, నీ అంగలార్పు నాట్యంగా మారబోతుంది. అవునండి, మీరే కాదు, దేవుని బిడ్డ దావీదు కూడా తన జీవితంలో భయంకరమైన శోధనలు వచ్చినప్పుడు, భయంకరమైన ప్రతికూలమైన పరిస్థితులు వచ్చాయి. సొంత వారే శత్రువులుగా మారిపోయారు. తన ప్రతి పరిస్థితి కూడా అస్తవ్యస్తంగా మారిపోయింది. అటువంటి సమయంలో ప్రతిరోజు కూడా దావీదు కూడా అంగలారుస్తున్నాడు, వేదనతో కృంగిపోయాడు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు దావీదును జ్ఞాపకం చేసుకున్నాడు. తన ప్రతి ప్రతికూలమైన పరిస్థితి దేవుడు అన్ని అనుకూలంగా మార్చాడు. ప్రతి శత్రు కాడిని విరగ్గొట్టి తన దీనస్థితిని దేవుడు జ్ఞాపకం చేసుకుని ప్రతి అవమానాన్ని తొలగించి దేవుడు దావీదుకు ఉన్నతమైన కృపనిచ్చాడు. ఎంతటి కృపనంటే, గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదును మరి గొప్ప సింహాసనం ఎక్కించాడు. రాజుగా, మహారాజుగా దేవుడు అభిషేకించాడు. దేవుని బిడ్డలారా, మరి దావీదు జీవితంలో ఉన్న అంగలార్పును తీసివేసి నాట్యం దేవుడు ఇచ్చాడు. అందుకే దావీదు ఆ ఉన్నతమైన అనుభవంలోనికి వెళ్ళినప్పుడు ఆయన రాస్తున్న మాటలు, నా అంగలార్పును నాట్యంగా మార్చావని. ఎవరైతే అవమానపరిచారో, ఎవరైతే హేళన చేశారో వారందరి ఎదుట దేవుడు దావీదును ఎంతగానో గణపరిచినప్పుడు, సంతోషంతో తనకున్న సమస్తాన్ని దేవుడు అనుగ్రహించినప్పుడు, అవన్నిటి మధ్యలో దావీదు సంతోషిస్తూ ఎంతగానో అందరి ఎదుట గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడు, నా దేవుడు నా అంగలార్పును నాట్యంగా మార్చాడని. అదే దేవుడు ఈరోజు నీ జీవితంలో కూడా అద్భుతం చేయబోతున్నాడు. నీ బ్రతుకులో అద్భుతం చేయబోతున్నాడు. నీ కుటుంబ వ్యవస్థల్లో, వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో, ఆత్మీయ జీవితాల్లో, దేవుని బిడ్డలారా, యవ్వన పిల్లలారా, మీ జీవితాల్లో, మీ స్టడీస్ విషయంలో, మరి అన్ని విషయాలు, మీ బిడ్డల వివాహ విషయంలో దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. మీ అంగలార్పు కూడా నాట్యంగా మారబోతుంది. దావీదు అంగలార్పును నాట్యంగా మార్చిన దేవుడు నీ జీవితంలో అంగలార్పును నాట్యంగా మార్చిపోతున్నాడు. కనుక ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటారా? సంతోషంతో స్వీకరించండి దేవుని మాటను, నమ్మండి. దావీదు జీవితంలో ఉన్నతమైన కార్యాలు చేసిన దేవుడు మీ జీవితంలో కూడా చేయబోతున్నాడు. అట్టి కృప మీ అందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందామండి. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధ మహోన్నతులకు దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయనా, ఈ యొక్క ఉదయకాలపు వేళ చక్కటి శ్రేష్టమైన వాగ్దానంతో ఎంతగానో బలపరిచిన దేవానికి వందనాలు. అయ్యా, నా అంగలార్పును నీవు నాట్యంగా మార్చేతువని దావీదు చెప్పిన ఒక గొప్ప అనుభవాన్ని మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. అవునయ్యా, దావీదు జీవితంలో ఉన్న అంగలార్పును నాట్యంగా మార్చిన దేవుడు మా జీవితంలో ఉన్న అంగలార్పును కూడా తొలగించి ఆ ప్రతి పరిస్థితిని కూడా నాట్యంగా మార్చగలిగిన దేవుడు అని ఉదయకాలం మాట్లాడా. అయ్యా, ఆర్థిక పోరాటాలు, అనారోగ్య సమస్యలు, కష్టాలు, శోధనలు, అయ్యా నిందలు, అవమానాలు, అవహేళన, నిరుద్యోగ సమస్యలు, ప్రభా నా ఆత్మీయ జీవితంలో పోరాటాలు, వీటన్నిటి మధ్య అంగలారుస్తూ నీ బిడ్డలు రోదన చేస్తూ కన్నీటితో ఉన్నారేమో నాయనా, వారి ప్రతి పరిస్థితులన్నీ మార్చండి. వేదనకు, కన్నీళ్లకు కారణమైన ప్రతి పరిస్థితిని మీరు చక్కపరచండి. వారి కన్నీరు కూడా, అయ్యా వారి అంగలార్పు కూడా నువ్వు నాట్యంగా మార్చబోతున్నందుకు నీకే కృతజ్ఞతలు, స్తోత్రాలు. వారి అంగలార్పు నువ్వు నాట్యంగా మార్చి వారి ప్రతి పరిస్థితిని చక్కపెట్టి దావీదు లాంటి గొప్ప సాక్షులుగా వారు నిలబెట్టమని, నేను ఈరోజు మ్యారేజ్ డేస్ బాడీ చేసుకున్న ప్రతి వారిని దీవించమని, అయ్యా నేను ఈ దినమంతా నీ ప్రజెన్స్ మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.